నీతివంతి నీతివంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరమని నేను ఆ మాట నమ్మి ఇప్పుడు ఆంటీ గురించి నేను కొంత నేను అంటే ఆ ఆంటీ నాకు చెప్పిన మాటలను బట్టి, నన్ను బలపరిచిన మాటలను బట్టి నేను కూడా ఇప్పుడు సంఘంతోన పంచుకోవాలని నా ఆశ. అయితే ఈ సమయం నాకు దొరుకుతుందా లేదా అని కూడా నేను దేవుణ్ణి అడిగినాను. దేవుడు నాకు అనుకోకుండా రీతిగా మరి దేవుడిచ్చినాడు. నేను వందనాలు. మరి ఆంటీ మమ్మల్ని చూసిన వెంటనే, రాణమ్మ లుకన్ వచ్చినాడా, మీ పిల్లలు వచ్చినారా అని అడిగేది. అంతేకాదు, అంటే మేము వచ్చినాం, మా పిల్లలు రాలేదు, నువ్వేం భయపడద్దు, మీ పిల్లలు వస్తారు, ప్రార్థన చేయి. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, మేమంతా ప్రార్థన చేస్తాం, నేను ప్రార్థన చేస్తాను, మీ విశ్వాసాన్ని బట్టి మీ వస్తారు. అంతేకాదు, మొన్న ఆంటీ భూస్థాపనం కార్యక్రమం చూసినప్పటి నుంచి నాకు కేవేదన. అలాంటి తల్లి నిజంగా ఆంటీ అలాగా ప్రార్థన చేసిన దానికి వాళ్ళ కుటుంబం అంతా దేవునిలోన మరి వర్ధిల్లినారు. వాళ్ళు ఎంత బాగున్నారని చెప్పి ఇంట్లో కూడా మేము మాట్లాడుకున్నాం. అంతేకాదు, మా కూతురు కూడా అవునమ్మా నేను విన్నాను అని చెప్పి మొబైల్లో నేను విన్నానని కూడా పాప కూడా ఎంతో ఆంటీ గురించి బాధపడింది. మరి ఇంకొక విషయం ఏమంటే, నేను ఎస్తేరమ్మక్క మందిరంలో మీరు కనిపించాలా, మీరు కనిపిస్తేనే, మీరు పరిచయం చేస్తేనే మందిరము బాగా క్షేమాభివృద్ధి, అంటే ఇంకా మిమ్మల్ని చూసి వచ్చేవాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారని చెప్పి ఆంటీ నాకు అక్కకి నేర్పించింది. అంతేకాదు, మేము ఉపవాస ప్రార్థనకు పోతే ఆంటీ ఏజీ పెద్దది అయినా మేము పోయే లోపల ఉపవాస ప్రార్థన ఆంటీ అక్కతో దైవ సేవకురాలతో మేము పోయినప్పుడు ఆంటీ అన్నీ సిద్ధపరిచింది. ఆంటీ మీరు ఎట్లా సిద్ధపరిచినారంటే, లేదమ్మా మీరు దేవుని పిల్లలు మా ఇంట్లో చేసిపోవాలా, అట్లయితేనే మాకు ఆశీర్వాదము, మీరు ప్రార్థన చేయండి నా గురించి అని చెప్పి ఆంటీ ఎన్నో విధాలుగా ఆంటీ మమ్మల్ని బలపరిచింది. మరి ఆంటీ గురించి నేను నేర్చుకునింది ఏమంటే, ఆంటీ ఎక్కువగా ప్రార్థన చేసి తన కుటుంబాన్ని మరి దేవునిలో నడిపించింది. మరి అట్లానే మేము కూడా ఉండాలని, మరి మా చేత కాదు అయినా మీరు ప్రార్థన చేయండి మా కోసము. మేము కూడా ఆంటీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క హృదయంలోనే ఆంటీ మాత్రము చనిపోలేదు. ఆంటీ నిజంగా ఉంది అని చెప్పి నాకు ఒక నాకు ఒక వేదన, నా యొక్క దుఃఖము లోపలనే నేను భరిస్తాను. ఎందుకంటే అలాంటి ఆమె సామాన్యమైన స్త్రీ కాదు, ఆమె నిజంగా యాజకురాలే, ఆమె నిజంగా ప్రవక్తరాలే, ఆమె నిజంగా ఒక తన గర్భంలో మరి మంచి దైవజనిని, మరి ఆమె మరి మూడో కుమారునిగా నేను అని చెప్పినప్పుడు ఒక ఆణెముత్యముగా మరి యేసుప్రభుకు ఒక గిఫ్ట్గా మరి అన్ననిచ్చిందని నిజంగా మరి ఆ మాట మనస్ఫూర్తికంగా హృదయపూర్వకంగా మరి మేము ఎప్పుడు ప్రభువా అని చెప్పి నేను కూడా చెప్పను. మా భర్తతోన, మా కుటుంబంలోన, పిల్లలతోన, అందరితో నేను బాధపడి నిజంగా ప్రభువా మేమే దానికి కారకులు, మా పిల్లలు చెడిపోయారంటే నేనే అని చెప్పి కూడా తీర్మానం చేసుకొని మరి మొన్నటి నుంచి నేను గడియారం చూస్తాను. ఆంటీ 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తుందంటే అదే జ్ఞాపకం వస్తుంది. 4 గంటలకు లేచి నేను